ఇది మొన్న ఇచ్చిన హారతికే హారతి అంటే భయపడి సస్తా ఉండా. నువ్వు పో మావా, అది మొక్కు. ఏంది నా మొహానికి మసి పూసేదా? నువ్వు చెప్పరా, ఏంది గుడ్ న్యూసా? కొత్త కారు కొన్నానురా, నేరుగా ఇక్కడికే తీసుకొచ్చాను. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ వదినా. సంతోషం రా నాయనా. సరేనమ్మా. కంగ్రాట్స్. ఏది ఎరగారనా బాగుంటది. రేయ్, ఏంద్రా సడన్ సర్ప్రైజా? కార్ కొంటావా నాకు చెప్పనే లేదా? చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా నా సెంటిమెంట్. ముందే చెప్తే నేను అనుకున్నది జరగదు, అందుకే కొనేంత వరకు నీకు చెప్పలేదు. నీ బాలే సెంటిమెంట్ రా స్వామి. పెళ్లికైనా చెప్తావా లేక చేసుకున్నాక చెప్తావా రా స్వామి? ఏమో, ఇప్పుడే ఏమీ చెప్పలేను. సరే పద, బండి చూద్దాం. రారా. ఒరే సీనా, నువ్వు చాలా లక్కీరా. కొత్త బండి ఇంటికి తెచ్చినప్పుడే రేవతి పూజ చేసి హారతి తెచ్చిందే. రేవతే, ఈ హారతి బండిగాడు తీసుకొచ్చి హారతి ఇచ్చి బొట్టు పెట్టా. పదండి, రండి రండి రండి. చూద్దాం. రేవతే దా. రేవతే, సీనుగాడు నా ఫ్రెండ్. నేను వాడు వేరు కాదు. నువ్వు వాడితో ఫ్రెండ్లీగా ఉండు. వాడు మంచోడు. పైగా నువ్వు సిటీలో ఉండి చదువుకోబోతున్నావు. అందరితో కాస్త కలుపుకోలుగా ఉండేది అలవాటు అవుతుంది. ఏంది నేను చెప్పేది అర్థమవుతుందా? పద, హారతి బొట్టు పెడతావు దా. అక్క, తెల్లబండి ఎర్రబండి కాదా? ఏంది నీ బండి ఇట్టారుతుంది? ఇది రిమోట్ లాక్. ఏమి లాకో? ఎంత కొంటివి బండి? ఏంది ఎక్కడ పట్టుకుని అరుస్తా ఉండదు? నీ బండి సూపర్ రా. అవునరా సీను, చాలా బాగుంటది. అంతా బానే ఉండదు కానీ కొత్త కారు కొని పార్టీ ఇలా అదే బాలేదు. అవునరా, పార్టీ అదే. అబ్బా, వచ్చేటప్పుడు అనుకుంటూనే ఉన్నానరా, ఏదో మర్చిపోయాను అని. కనీసం స్వీట్స్ అయినా తెచ్చి ఉండాల్సింది. మామూలుగా స్వీట్స్ అమ్ముకునేవాడి మాదిరిగా స్వీట్స్ పట్టుకుని తిరుగుతావు కదా. కొత్త కారు కొని కనీసం స్వీట్స్ తేవడం మర్చిపోయినావా? సారీ వదినా, ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను. శ్రీనివాస్ గారు, వద్ద ఆగండి, నేను ఇంట్లోనే పాయసం చేసి పెడతాను. థ్యాంక్స్ అండి. చూసినావా, రేవతి నీకోసం పాయసం చేస్తా ఉండదే. నువ్వేమో ఒట్టి చేతులు ఊపుకుంటూ వస్తువే. నిన్న టీవీలో పాయసం చేసేది చూసా. పోయి పెసలుగా చేసుకొచ్చదా? వద్దమ్మే, నీకు దండం పెడతానా. పాపం వాడు కొత్త బండి కొన్నాడా. వాడు ఈ నుంచి పోయేటప్పుడు బండంతా గబ్బైపోదా. పో మామా, నువ్వెప్పుడు ఎట్లా అంటావు? నువ్వు ముక్కు మీద వేసుకునేలాగా చేసుకొస్తా చూడు. ఇప్పుడు కూడా నువ్వు చేసి తిన్నాక ఆగరా. కొత్త కారు కొన్నారు కనుక మొదటి కప్పు పాయసం మీకే. తీసుకోరా. థ్యాంక్స్ అండి. మో, నువ్వు తీసుకో. తీసుకోండి. ఏందిది పాయసం ఎట్టా ఉండ